తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. గట్టిగా పట్టు. అయ్యగారండి ఓ మాట చెప్పమంటారండి? ఒళ్ళు పడుతూ చెప్పు. తమరు కరణీకం చేసేటప్పుడు మహారాజులా కనిపించేవారండి. ప్రభుత్వం ఆ కరణీకాలు లాగేసుకున్నాక తమరు తోక దగ్గర కోతిలాగా బొచ్చు పీకేసిన కోడి పిల్లలాగా చాలా జాలిగా కనిపిస్తున్నారండి. నువ్వు పిచ్చెక్కిన కుక్క పిల్ల కనిపిస్తున్నారా? పోతి పిల్ల కోడి పిల్ల అనకపోతే జాలిగా కనిపిస్తానని చెప్పాడు వచ్చు కదా. ఒడిపట ప్రభుత్వం మన పొజిషన్ లాక్కుంది కానీ పవర్ లాక్కోలేదురా. ఇప్పటికీ ఊళ్ళో రాతకోతలు జరగాలంటే ఈ కారణమే కావాలా? ఇంగ్లీష్ ఉత్తరం ముక్క చదవాలంటే ఈ కారణమే రావాలా? పోతే పోయిందండి యాభై కరణీకం. అది ఉన్న రోజుల్లో కావాల్సినంత నొక్కేశాడుగా. ఎంత నొక్కేసినా మన ఖర్చులు మనకు ఉంటాయిరా. ఇప్పుడు చిత్రానికి పట్టు చీర కావాలనుకో, శవలకి దుద్దులు కావాలనుకో, మనమే కొనివ్వాలి. మనకెందుకండి సౌరు తీసుకోవటం? దానికి చాలా మంది ఉన్నారుగా. ఎంతమంది అయినా ఉండొచ్చురా, కానీ మనం అంటే దానికి స్పెషల్ మోజు. అబ్బా బ్రహ్మాండమైన మన ఫిగర్, అదిరిపోయే మన ఫేసు, దళదళలాడించే మన మెల్లిగా 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 ఎంతమందికి ఉంటారా? మరి మనం వెళ్ళిన రోజే దానికి శివరాత్రి. అంటే తమరు వెళ్ళిన రాత్రి దానికి జాతర అన్నమాట. మరి ఏంటనుకున్నావురా? మనం వెళ్ళామంటే ఆ రాత్రి మంచం కోళ్ళు ఇరిగిపోవాలి. మరి మనం మాలిచ్చేసిన ఒళ్ళంటే ఉక్కు ముక్కలాగా ఉండాలి. మరి చెయ్యొద్దులే. నమస్కారం అండి కనకయ్య. మిమ్మల్ని పాలు మా ఏర్భద్రం గారు పిలుచుకురమ్మన్నారు. వడ్డీలు వీరభద్రయ్య మనల్ని రమ్మన్నాడంటే ఏదో అప్పు లిటిగేషన్ అయి ఉంటుంది. లిటిగేషన్ నాది కాదయ్యా, నాగయ్య గాడిది. ఆడిప్పటి వరకు కట్టిన డబ్బంతా వడ్డీకి సరిపోయింది. అసలు 500 అలాగే ఉందంటే ఆడు వినిపించుకోడేంటి? నేను తలుసుకున్నానంటే నీ పాక పీకించి నీ గొడ్లను నా దొడ్లో కట్టించేయగలను. అబ్బా అప్పుడే తొందరపడిపోతారేమిటండి? వాడికి 1 రోజులు టైం ఇవ్వండి, డబ్బు తీసుకొచ్చి వాడే ఇచ్చేస్తాడు కదరా. నాగే వారం కాదు బాబు, తమరు ఏడాది గడువు ఇచ్చినా కూడా ఆ డబ్బు నేను కట్టుకోలేను బాబు. నువ్వు చెల్లించుకోలేకపోతే ఎలా తీసుకోవాలో నాకు తెలుసురా. వచ్చే శుక్రవారం లోపల నా డబ్బు నాకు తెచ్చివ్వకపోతే నేను చెప్పింది చేసి తీరతా. లలిత లలిత నాకు పెద్దకాయ కోసివే. ఎవరో మామిడికాయ దొంగలు? అమ్మో మీ చిన్నబా వస్తున్నాడే. వస్తారా నీవే, నాకేమైనా భయవా? ఇదిగో వానరు ముగ్గ, మా తోటలోకి చొరబడి కాయలు కోసుకు తింటున్నారా? ఎవడబ్బ సొమ్మని? నా బావగారుల అబ్బ సొమ్ముని నేను తింటున్నాను, వాళ్ళకి పెడుతున్నాను. ఏ తప్ప? తప్పేమిటే కొబ్బరి చిప్ప. కొట్టారంటే ఒక్కొక్కరిది పగిలిపోద్ది. ఇదిగో ఒక్కొక్కడు వాళ్ళ కాయలు ఎక్కడ చంపలేసుకుని పోండి, లేకపోతే చెట్టు కట్టేసి వాయించగలరు. ఇదిగో రౌడీనాని, నీకు మళ్ళీ చెప్పాలా? మర్యాదగా కిందకి దిగి తోక పుడుచుకుని పో. నువ్వెవరు చెప్పడానికి? నా ఇష్టం వచ్చిన కాయలు నేను కోసుకు తింటాను. ఇది మా పెద్ద బావ తోట. పెద్ద బావ చిన్న బావ అని వరుసలు కలిగితే కుదరదు. ఇక్కడ చేసిన తప్పుకి క్షమాపణ అడగాలి, అప్పుడు తోటలోంచి కదరాలి. లేకపోతే ఏం చేస్తావేంటి? ఏం చేస్తానో తెలుస్తుంది. కిందకి దిగవే. దిగవే? దిగుతాను. నాకేమైనా భయమా? చిలక, ఇప్పుడు నీ పిలక నా చేతిలో ఉంది, ఏం పలుకుతావో పలుకు. నీ కోతి ముక్క చెట్టు చాటు నుంచి చూస్తున్నారు. ఈ దెబ్బతో వాళ్ళకి నీకు కలిపి బుద్ధి రావాలి. ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో. లలిత, ఇందాకటి నుంచి ఎన్ని కబుర్లు చెప్పినా ఉలుకు పలుకు లేకుండా కూర్చున్నా. అసలు ఏం జరిగింది? ఏమిటి? ఏమి లేదులే. ఏమి లేకపోతే ఎప్పుడు గలగలా కబుర్లు చెప్పేదానివి, ఎందుకలా ఉన్నావు? మళ్ళీ నీకు నీ చిన్నబాబుకి ఏమైనా గొడవ జరిగిందా? నా దగ్గర తన మాట ఎత్తుకో, నా కొళ్ళు మండిపోతుంది. ఈ జన్మలో తన మొహం చూడను అంతే. ఇలా ఇప్పటికి నా దగ్గర 200 సార్లు అన్నావు, ఇది 201వ. ఈసారి మాత్రం మాకు నిజంగానే చెడిపోయింది. ఇక చచ్చిన తనతో మాట్లాడను. పెళ్ళయ్యేంత వరకు బావా మరదల మధ్య ఇలాంటి గిల్లి కజ్జాలు మామూలే. రేపు ఆ 3 ముళ్ళు పడ్డ తర్వాత ఇద్దరి మధ్య గొడవలన్నీ అవే సర్దుకుంటాయి. అలాంటి పొగరిపోతుని ఎవరు చేసుకుంటారు? తన గొడవ నాతో చెప్పుకో. ముందు నా గోరెంటాకు పెట్టు. నాగయ్య సంతకం పెట్టి అప్పు తీసుకున్న ఆ కాగితాలు ఇలా ఇవ్వండి వీరభద్రం గారు. మార్చి నెలాఖరున అప్పిచ్చి ఆ ఒక్క రోజు కూడా నెల వడ్డీ రావాలంటావు. రావాలని ఇప్పుడే అనడం ఏమిటండి? ఆ కాగితాలు రాసేటప్పుడే అన్నాను, అందుకు సరేనని వాడు సంతకం కూడా పెట్టాడు. నాకట్ట చెప్పలేదు బాబు. ఈ నెల కూడా వడ్డీ ఇమ్మన్నారు బాబు. నెలంటే 30 రోజులే కదా అని సరే అన్నాను బాబు. నాగయ్య మార్చి నెలకి వడ్డీ కడతాన్ని సంతకం పెట్టినప్పటికీ అప్పు తీసుకున్న రోజు నుంచి 30 రోజుల తర్వాతే నెల వడ్డీ కట్టడం న్యాయం. అవును, అదే న్యాయం. లలిత పిన్ని, లలిత పిన్ని, ఏమిటి అంత హడావుడిగా పరిగెత్తుకొస్తున్నావు? ఏమిటి సంగతి? బాబాయ్ తోటలో ఉన్నాడు. తోటలో ఉంటే నాకే, ఏట్లో ఉంటే నాకే. అది కాదు పిన్ని, తోటలో బాబాయ్ ఒక్కడే లేడు, మరో అమ్మాయితో కలు. ఏమిటా నువ్వు అనేది? మీ బాబాయ్ మరో దాంతో కులుకుతున్నాడా? అవును, కబుర్లు నవ్వులు.
ఓహో అంతవరకు వచ్చిందన్నమాట. పద. ఇంకో దాన్ని తీసుకొని కబుర్లు నవ్వులునా? నాకు తెలియకుండా దాంతో దీంతో కులుగుదాం అనుకుంటున్నాడా? చెప్తా. నేనుండగా ఇంకో దాని వైపు కన్నెత్తి చూస్తాడా? ఎన్ని గుండెలు మీ బాబాయ్కి? ఒక్కటే పిన్ని. ఏమిటి అలరి? నా చేయి తగలగానే ఒళ్ళు పరవశించిపోతుందా? రా, ఇంకా దగ్గరికి రా. జీవితాంతం మనిద్దరం కలిసే ఉండాలి. కాసేపు గదరకమ్మా, నా బంగారానివి కదూ. ఇదిగో చూడు, నీ కోసం నుంచి మువ్వలు తెచ్చాను. మావ కూతుర్ని నేను బ్రతికుండగా నువ్వు ఇంకొక దానికి మువ్వలు కొని సరసాలా? చెప్తా. పదరా. ఇంతేనా? బోల్తా పట్టావా పిల్ల? నేను పరాయి ఆడదంతో ఉన్నానని నమ్మి కోపంతో పరిగెత్తుకొచ్చావా? ఏం కాదు. నేను ఎవరితోనూ ఉంటే నీకెందుకే కోపం? అంటే నీకు నా మీదేముంది, అవునా? వంకాయ పులుసుంది. మామ కూతురా, బుచ్చమ్మా మేము వచ్చాం, నిన్ను కూడా కలిపేసుకుంటున్నావు. నిన్ను ఇంటి దాకా తోడుగా రమ్మన్నాను. ఇకటైతే ఉండనివాడు కన్నా బాబు గారు, మీరు అమ్మాయితో లోపల కాలక్షేపం చేస్తే వీడు నాకు తోడుగా ఉంటాడు. కాసేపు ఇద్దరం కృష్ణారామ అనుకుంటాం. కృష్ణారామ ఒకసారి పంకజం, నీ ప్రతాపం వాడి మీద చూపించకు, బక్కెదవా బేరం అంటాడు. మీ కారణంగా మంచం బాగా చేయించుకోలేక చస్తున్నాను అనుకోండి. మంచాన్ని నేనేం చేశాను? మల్లెపూ దండ తీసుకో. మన క్రోధం అయితే మన దాటికి ఓ రాత్రి 3 మంచాలు ఇరిగిపోయేవి. ఏమే చిత్ర, పంతులు మందు కొట్టేసి కోళ్ళ కునికేసేసాడా? అంతకన్నా తీసి చిత్రాంగి, చిత్రాంగి, అబ్బా ఒళ్ళంతా ఒకటే నొప్పులు బాబు. ఏంటే మళ్ళీ మంచం వరకు పెట్టేసానా? చి సిగ్గు లేకపోతే సరి. చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు అడుగుతున్నారు. అసలు మన స్పీడే అంత. నాలాంటి మొగాడు దొరకడం నీ అదృష్టమే. ఇదిగా ఈ 100 రూపాయలు పెట్టుకుని గోల్డ్ కాయిన్ తాగి పగలంతా రెస్ట్ తీసుకో. వస్తానా? ఒళ్ళు జాగ్రత్త. చేతగాని సార్ పెద్ద మగాన్ని అనుకుంటున్నాడు. సావిత్రి, సరదాగా చూడడానికి వచ్చిందానివి, నీకెందుకమ్మా ఈ పనులన్నీ? వెళ్ళి మీ ఆయన పక్కన కూర్చుని మీ బాబాయ్తో కబుర్లు చెప్పు. అదేమిటి పిన్ని, నేనేదో పరాయిదాన్ని అయినట్టు ఇంటి పనులు చేయకు మాట్లాడతావు. నీకు లలితంతో నేను అంతే కదా. వింటున్నావా లలిత మీ అక్కయ్య మాటలు? ఎంత ప్రేమో ఎంత ఆప్యాయతో. చాలు, నా వల్ల కాదు బాబోయ్ అని పరిగెడతావు. చిన్నతనం కదా పిన్ని, రేపు మాకు ఇష్ట పెళ్ళావైతే తను బుద్ధిగాను ఒద్దిగాను ఉంటుంది. నేను అల్లరి కృష్ణని పెళ్లి చేసుకోను. వదినా, ఆ కోతి ఇప్పుడు ఇలా కబుర్లు చెప్తుందా? మళ్ళీ ఒక్క పూట నేను కనిపించకపోతే చాలు, ఎక్కడ తిరుగుతున్నానో ఎవరితో తిరుగుతున్నానో అని వేట మొదలు పెడుతుంది. వేట మొదలు పెడుతుంది. నన్ను అంటున్నాడు గాని కోతి లక్షణాలు ఎవరికున్నాయో గోడ మీద కూర్చున్న దాన్ని చూస్తే తెలుస్తుంది. అత్తయ్య, మీ అమ్మాయికి రాను రాను మరీ భయభక్తులు తగ్గిపోతున్నాయి. ఇలాగే ఉంటే రేపు పెళ్ళయ్యాక ఉదయం సాయంత్రం నేను ఉతుకుడు ప్రోగ్రాం పెట్టాల్సి ఉంటుంది. నన్ను ఉతుకుతావా? ఏమ్మా సావిత్రి, రేపు వీళ్ళిద్దరికి పెళ్ళయ్యా కాపురం ఎలా ఉంటుందో. ఎట్ల నుంచి వచ్చిన పిట్టల ద్వారా మర్యాదస్తులైన ఆడపిల్లలతో అల్లరి వేషాలు వేస్తే ఆకాశంలోకి ఎలా వెళ్ళిపోతావో అర్థమైందా? తాడుతో నన్ను పైన వేలాడేసి పోటుగా మాట్లాడ కదరా. దమ్ములుంటే కిందికి తెచ్చరా, నీ సంగతి తెలుస్తాను. దమ్ములున్నాయి కనుకేరా నీలాంటి సొమ్ములున్న వాడి తిక్క కుదర్చిపోతున్నాను. కాసుకో.
ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని కుదురుగా ఉండు, లేదంటే నీ కాలో చెయ్యో తీసి నీ బాబుకి కానుగ్గా పంపించగలను. తలుపులు, అరే తలుపులు. అయ్యా ఇదిగోనయ్యా. నేను రావడం ఆలస్యం అవుతుంది, తలుపులో వేసుకుని జాగ్రత్తగా పడుకో. నాన్న నేను వచ్చేసా, పట్నం నుంచి నేను ఆనందింప చేయడానికి వచ్చేసానన్నా. చాలా సంతోషం. అరే ఇదేమిట్రా అలా నీటి గుర్రంలా తడిసిపోయావు, ఏం జరిగింది? అది అది నాన్న. అయ్యా కాలు జారి కాళ్ళలో పడ్డారనుకుంటా. కాలు జారి కాళ్ళలో పట్టా నాకేలా కాలక్షేపం అనుకున్నావా? నాన్న చెరువులో పిల్లాడు మునిగిపోయి చోబతుకుల్లో ఉంటే దూకి సాహసంగా సినిమా హీరోల వాడిని రక్షించాను. ఓ తల్లికి పుత్రభిక్ష పెట్టాను. నువ్వంత మంచి పని చేసావంటే నేను నమ్మనురా. అదేమిటి మూతేదో వాసింది, కన్ను కింద కమిలిపోయింది, నాకేదో అనుమానంగా ఉంది. నువ్వు అలా అనుమాన పడితే నాకు కుదరదు. ముందు నీ విషయం చెప్పు. సిల్క్ లాల్చి వేసుకుని సెంటు చల్లుకుని ఈ వేళప్పుడు ఎక్కడ బయలుదేరావు? ఊళ్ళో పెద్ద మనిషిని, 1,00,000 పనులుంటాయి. ఆ సంగతి నీకెందుకు గాని, తడిసిన బొంతకాగిలాగా ఇలాగే నువ్వు ఉంటే రోగం వచ్చి మంచం ఎక్కుతావు. ఆ తల దొడుచుకుని బట్టలు మార్చుకో, వెళ్ళు. ఒరే తలుపులు, తలుపులు దగ్గరికి వేసిరా. నాన్న విషయం నీతో చర్చించాలి, లేకపోతే కుదరదు. అట్నండి. చిత్రాంగి, ఓ చిత్ర. రండి బాబు రండి. ఇప్పుడే అనుకుంటుంది అమ్మాయి మీ గురించి. ఏమనుకుంటాందంటే? ఏమనుకుంటది, 6 అడుగుల అందగాడు, ఊరంతటికి సోగ్గాడు, భద్రం బాబు ఇంకా రాలేదేంటా అని. నిజంగానే అలా అనుకుంటాందా? జిత్తుల కరణం గాడి గురించి తలుచుకుంటాందా? ఆడ సరసం తెలుసున్న ఏ ఆడదైనా సోగ్గాడు నీటిగాడని మీ గురించి అనుకుంటది గాని అంతెందుకు, నా మటుకు నాకు మిమ్మల్ని చూస్తుంటే నోరు అనుకోండి. సరేలే, నీతో సరసం ఆడటానికి నాకు సర్వీస్ చాలదు, ఇది ఉంచుకో. అది ఎక్కడుంది? చిత్రాంగి, చిత్రాంగి. ఏమిటి దొరగారు ఆలస్యంగా వచ్చారు? మల్లెపూలు కాసిని వాడిపోయాయి. మల్లెపూలు, తెల్లకోక ఇలాంటి సినిమా కబుర్లు చెప్పమాకే, నాకు అర్జెంటుగా విషయం జరిగిపోవాలి. తమరి సంగతి తెలుసుగా, అందుకే మంచం రెడీ చేశాను. ఏంటి మంచమా? కోళ్ళూడిపోయిన మంచం పెట్టి బ్రాందీ గ్లాస్ చేతిలోకి ఇచ్చి మాయ చేయడానికి నేనేమన్నా ఎర్రి పొంతులను అనుకుంటున్నావా? ఏయ్, మనకి ఇవన్నీ కుదరవు. చాపా దిండు పట్రా, పట్రావే. అది కాదండి, ఆ, మంచం అయితే మంచం మంచం ఇది మంచం, ఇది ఆ మంచం. నీ మాయలో పడే ఆ పంతులు గడు మంచాలు ఎరగొట్టేశాను, పట్టాలు చించేశానని జబ్బలు తెరుచుకుంటున్నాడే. చిత్రాంగే, ఓయ్. మనకి కావాల్సింది ఇది. పూజారి గారు, వచ్చిన విషయం ఏమిటో నరసయ్య బాబుకు చెప్పండి. ఈనాడు మా తాతల చేత ప్రతిష్ఠించబడ్డ అమ్మవారికి నాకు తెలుసు నరసయ్య బాబు, ఎప్పుడో మీ వంశీకులు ముందు అమ్మవారిని నెలకొల్పి గుడి కట్టించారు. తరతరాలుగా అమ్మవారికి పూజా పునస్కారాలన్నీ మీరే జరిపిస్తున్నారు. నిజంగా ఈ ఊరు, ఈ ప్రజలు మీ 2 కుటుంబాలకి ఎంతో రుణపడి ఉన్నారయ్యా. అంతంత మాటలెందుకు ధర్మేత, మాకు చేతనైంది చేయగలిగింది చేస్తున్నాం అంతే. పూర్ణ, ఆ బీరువాలోంచి 1000 తీసి ఆ అమ్మాయికి ఇచ్చి పంపించు. ఇదిగో నాన్న డబ్బు. మళ్ళీ నా చేతులతో ఎందుకమ్మా? మా ఇంటి మహాలక్ష్మి నువ్వు, నీ కానుక సమర్పించు. తీసుకోండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఆ అమ్మవారి దయ వల్ల పిల్లా పాపలతో 10 కాలాల పాటు చల్లగా ఉండాలమ్మా. తీసుకోండి. ఓం శక్తాయన ఓం, ఓం దుర్గాయన ఓం, ఓం భద్రకాళాయన ఓం, ఓం భువనేశ్వరాయన ఓం, ఓం నవ దుర్గాయన ఓం. మాధవరావు బాబు, కొబ్బరికాయ కొట్టండి. నర్సయ్య గారు, ఒరే రాముడు, ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా నువ్వు విజయం సాధించాలరా. సుందరం బాబు, చెట్టే పోటీలకి వెళ్తానని తల ఊపింది. తలేంట్రా, తోక మొత్తం హోల్ బాడీ ఊపుతుంది. అంత మాత్రాన్ని గెలిచినట్టేనా? ఒసేయ్, వారం రోజులుగా నిన్ను మా నాన్న నన్ను మేపిన దానికన్నా ఎక్కువగా మేపా. నీకేంటి సుందరం, నాకు కుదరదు. మన పొట్టేలు గెలిచి తీరాలి. గెలిచే పార్టీలో ఉండాలి గాని ఓడిపోయే పార్టీలు ఎందుకు? ఆ తర్వాత ఏడవడానికా? ఉండనీరా నానిగా, ఓడిపోయాక దాన్ని కోసి బిర్యానీ చేస్తే ఆవిడ కూడా ఓ ముక్క ముద్ద దొరుకుతాయని ఆశగా ఉందనుకుంటాను. అలా వాగని సుందరం, మన పొట్టేలు గెలిచిన తర్వాత 7 మొహాలతో దండ తీసుకొచ్చి వాళ్ళే వేస్తారు. లలిత, నువ్వు జంజాలాడిపోతున్నా, పక్కనుంటే చాలు. పొట్టేలు కాదు, మొత్తం అందరినీ కుమ్మేస్తాను. ఇప్పుడు జరిగేది జంతువుల పోటీ నాయనా. నువ్వు దగ్గర కాదు రంగంలోకి. ముందు నీ పొట్టేళ్ళని తిప్పు.
ఆ తర్వాత నువ్వు నీ పక్కన ఉన్న దిష్టి బొమ్మ దిగచ్చు కుమ్ములాటకి. రాముడు, కొట్టు. 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 రాముడు, కొట్టు. అదే పట్టుపోయి ఏం చేయమంటారంటే మసాలా బిర్యానీ. ఏం చేస్తావు చేయరా, పొట్టేలు పోతేనే పండు లాంటి లలిత ఫ్రెండ్ అయింది కదు లలిత. సిగ్గు లేకపోతే సరే సన్నాసి పొట్టేలేసుకొని పోటీలు దిగడం దేనికి? ప్లీజ్ లలిత, నువ్వు అలాంటే నాకు కుదరదు. చెప్పా అయినా మా బావతో నీకు పోటీ ఏమిటోయ్? ఆటలో అయినా పోటీలో అయినా ఎప్పుడు మా బావదే గెలుపు. మరి నేను నువ్వా? ఛీ! సుందరబాబు మసాలా బిర్యానీ చేయించమంటారా, ఎప్పుడు చేయించమంటారా? ఒరే రాముడు, పరువు కాపాడేవరా. బావా ఒరే రాముడు, వస్తుంది చూడరా ఊపుకుంటూ. పందెం అప్పుడు బరాయివాడ పక్కన చేరి చప్పట్లు కొట్టింది, ఇప్పుడు మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. బావా సభాష్, మన రాముడు అద్దరు కొట్టేశాడనుకో. సర్లే, అవతల వైపు చేరి ఏళ్ళు వేసి కోతిలాగా గింటావుగా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు తయారయ్యావు? ఊరికే నేను ఉడికిద్దామని అలా అన్నాను బావా. నిజానికి వాడి పుట్టిన మన రాముడితో పోటీ ఏమిటి? నీతో ఆ సుందరంగాడు ఛాలెంజ్ చేయడం ఏమిటి? అలా పొగిడితే నేను ఉబ్బిపోతాను అనుకున్నావా? పైగా పోటీ మధ్య సుందరంగాడి మీద చేతులు వేయడం ఒకటి. పరాయి మనిషి మీద చేయి వేస్తేనే నీకింత కోపం వచ్చిందంటే నా మీద నీకెంత ప్రేమ ఉందో నాకు తెలిసిపోయింది బావా. ప్రేమ లేదు, దోమ లేదు, పో. బావా బావా, నా ఇంటి కోళ్ళు ఎట్టా అవుతుందయ్యా? అయ్యా, ఎంతో దూరాలోచనతో ఈ దురాలోచన చేసి ఆ అమ్మాయి మీ ఇంటి కోళ్ళయింది అనుకోండి, ఆ నరసయ్య మీరు చెప్పిన మాట వింటాడు. ఇక నుంచి ఈ ఊళ్ళోనూ ఈ పంచాయతీలోనూ మీ మాటకే గౌరవం. నిజమేనయ్యో. బాబు, నీ పుట్టినరోజు పూట ముందు మీ అన్నగారు ఆశీర్వాదం తీసుకో. అన్నయ్య, నువ్వు వదిన పక్కకి రా. సావిత్రి, నీ మరిది మన ఇద్దరిని జంటగా చూడాలని కోరుకుంటున్నాడు. అన్నయ్య, లోక ప్రతి మనిషి దండం పెట్టుకోవాల్సింది మొదట దైవానికి, ఆ తర్వాత అమ్మ నాన్నలకు. కానీ నా విషయంలో ఆ దైవమైనా అమ్మ నాన్నలైనా అన్నీ మీరే. అందుకే నన్ను మనసారా ఆశీర్వదించండి. తమ్ముడు, ఉన్న ఊరికి కన్నవారికి పెంచిన మాకు ఈ దేశానికి పేరు తెచ్చేటంత పెద్దవాడి కావాలరా. అవును బాబు, ఊరికి ఉపకారివై 10 మందికి ఆత్మీయుడివై ఎల్లకాలం చల్లగా ఉండాలి. అక్కయ్య, మీ మరిది దండాలు పెట్టేది దీవెళ్ళ కోసం కాదు, మరి కేసు పెట్టైనా పెడతావేమోనని. అందుకే ఇదిగా తెచ్చాను. ముందు ఆయన గారి నోట్లో కుక్కు. కట్టుకోబోయేదానివి, ముచ్చటగా ఉంటుంది, నువ్వే ఇవ్వు. అసలు తను తెచ్చిన స్వీట్ అంటేనే నాకు సగం భయం. పైగా తన చేత్తో పెట్టిందనుకో, పుట్టినరోజు పూట నేను ఏడుస్తూ గడపాల్సి వస్తుంది. చూసావు అక్కయ్య, తన పుట్టని కష్టపడి నేనే స్వయంగా ఈ స్వీట్ చేసి తీసుకొస్తే నన్ను ఎంత మాట్లాడుతున్నాడు. సరేలేమ్మా, వాడు నిన్న అంటావు, నువ్వు వాడిని అంటావు, వాళ్ళ కొత్త ఏం కాదుగా. నువ్వు తీసుకొచ్చిన స్వీట్స్ ముందు వాడికి, తర్వాత నాకు పంచేసి. కాదు, బాబాయ్కి నేను పెడతాను. బాబాయ్కి నువ్వు పెట్టడం ఏంటని పిన్ని పెట్టాలి కానీ. అవును, నేనే పెడతాను. ఆ, ఆ, అసలు నీకు స్వీట్ కాదు పెట్టాల్సింది, చోట్లు తల్లులను. నిన్ను ఇది పట్టుకో. ఉండు, నీ పని చెప్తాను. నాతో మాట్లాడాలని వచ్చారా? విషయం ఏమిటో చెప్పండి. ఏం లేదు, మన వీరభద్రం గారి అబ్బాయి సుందరం పట్నం కాలేజీలో హోరాహోరీగా చదివి అలిసిపోయి ప్రస్తుతం ఇంటికి వచ్చాడు. అబ్బే, అంత హోరాహోరీగా చదివితే ఆరోగ్యం దెబ్బతింటుందండి. సరే, చదువుకి ఫుల్ స్టాప్ కాకుండా కామా పెట్టాడు. ఇంట్లో తిరిగ్గా ఉంటున్నాడు కదా, అబ్బాయికి పెళ్లి చేసేస్తే బాగుంటుందని వారి అభిలాష. శుభం, అలాగే కానివ్వండి. విన్నారా? వారు తప్పకుండా ఒప్పుకుంటారు, నేను మీతో చెప్పాను కదా. మరి ముహూర్తాలు ఎప్పుడు పెట్టిద్దామంటారు? మీకు ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు పెట్టించండి. ఈ మాట కూడా మీతో అన్నాను, మన ఇష్టాలు వారు కాదనరు అని. వాళ్ళ అబ్బాయి పెళ్లికి నా ఇష్టంతో పనే ఉందండి. ఇంతకీ పెళ్లి కుమార్తె ఎవరు? పెళ్లికు అమ్మాయిని మీ అమ్మాయిని వారి ఇంటి కోడలుగా చేసుకోవాలని. శంకరావు, నీకేమైనా బుద్ధుందా? మా అమ్మాయి వాళ్ళ ఇంటి కోడలు కావాలా? అదేం మాట అండి? మరి లేకపోతే మా ఉభయ సంబంధాల గురించి ఊరందరికీ తెలుసు. మా అమ్మాయి పుట్టినాడే ఆ కిష్టయ్య భార్య అనుకున్నాం. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక కూడా అదే భావంలో ఉన్నారు. ఈ సంగతి ఇంత కుర్రాన్ని అడిగినా ఈ ఊళ్ళో చెబుతాడు. పోనీ అతనికి తెలియనా నువ్వు సర్ది చెప్పవలసింది పోయి తాళం వేస్తావేమిటయ్యా? అది కాదండి, ఈ మధ్య పేపర్లో మేనర్ క్యారీ వల్ల ఎంతో కొంత ప్రమాదం ఉంటుందని మీరు చదివే ఉంటారు కనుక పై సంబంధం చేసుకో. పోనీ, ఏదో మా అబ్బాయి ముచ్చట పడ్డాడు కదా అని అడగడానికి వచ్చాం. మీరు కాదంటే చేసేదే ఉంది, మరో సంబంధం. నమస్కారం. పూర్ణ, మన అమ్మాయి వాళ్ళ ఇంటి కోడలు కావాలట. ఇంకా నయ్యం, మనకిష్టే వినలేదు.
కర్ర బుచ్చుకుని అందరికి మోకమ్మడం చేసి రావడాన్ని బట్టి మనం ఓ విషయం అర్థం చేసుకోవాలి. ఏమని వాడికి పిచ్చెక్కిందనా? కాదు, మన అమ్మాయికి పెళ్లిడు వచ్చిందని. సర్లే. చూడండి, ఎంత కావలసిన వాళ్ళమైనా జరగవలసినవన్నీ సాంప్రదాయంగా జరిగితే బాగుంటుంది. మంచి రోజు చూసి మాధవుడితో మాట్లాడండి. అలా. తాంబూలాలు పుచ్చుకుంటే పద్ధతిగా ఉంటుంది. అలాగే